ఓం శ్రీ మాతృపితృగురుదైవాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. అదే మాదిరిగా మన యొక్క మహర్ష గ్రూప్ మహర్ష డెవలపర్స్ అయినటువంటి మన CEO గారైనటువంటి గుండబైన వెంకన్న సార్ గారికి, అదే మాదిరిగా మన యొక్క అందరికీ దిక్సూచిగా ప్రతి ఒక్కరిని ముందుగా ఫోన్ చేసి పలకరించి మనందరినీ ఈ మార్గంలో ప్రతిరోజు పలకరించి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన చిన్న సార్ గారికి, అదే మాదిరిగా నా యొక్క సీనియర్లు అయినటువంటి రాజు సార్ గారికి, అదే మాదిరిగా నా తోటి జూనియర్లకి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మన యొక్క మహర్ష గ్రూపు యానివర్సరీ అయినటువంటి 11 సంవత్సరాల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న మనందరి కోసం మన సార్ ఏం చేసిండంటే అక్కడ కాదు ఇక్కడ కాదు, ఎవరు అంటే నా యొక్క అభిమానంతో ఎక్కడైనా కష్టం అనుకోకుండా ప్రతి ఒక్కరు నా కోసం కష్టపడుతున్న నా యొక్క ఫీల్డ్ మిత్రులందరినీ నేను కూడా చాలా గౌరవంగా చూసుకోవాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి సార్ మనందరినీ ఇక్కడ కూర్చుండబెట్టాడు ఈరోజు. అసలు ఇది చాలా సర్ప్రైజ్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆయాసపడేది, చాలామంది మేము కూడా వరంగల్ అని చెప్పాము, మాకు కూడా తెలియదు, మమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు ఎందుకంటే మా జూనియర్లు ఏమంటున్నారంటే మీకు చెప్పకుండా ఏం చేయరు సార్ అని చెప్పిండ్రు, కానీ మాకు కూడా చెప్పకుండా ఈరోజు మాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చిండ్రు సార్. అదే మాదిరిగా ఇప్పటి వరకు మనము ఈ యొక్క మహర్ష గ్రూప్ డెవలపర్స్లో మనమంతా ముందుకెళ్ళడానికి మనకు ఒక గురువు ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మనకు ఒక గురువు ఉంటారు. అదే మాదిరిగా మనకు సమాజంలోకి మనం వెళ్ళినప్పుడు కూడా ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలో ముందు తెలుసుకోవడానికి మనకు ఉపాధ్యాయులు ఉంటారు స్కూల్లో వెళ్ళినప్పుడు. కానీ ప్రతి ఒక్క పని చేస్తున్నప్పుడు మన యొక్క పని నేర్చుకోవడానికి మన యొక్క సీనియర్లు మనకు చెప్పిన ప్రతి విషయాన్ని మనం ముందుగా వాళ్ళు చెప్పినట్టుగా మనం మెదిలితే ఈరోజు వాళ్ళ స్థానంలోకి మనం వస్తాం. ఎందుకంటే ఒక సీనియర్ ఎప్పుడు వాళ్ళ జూనియర్ చెడిపోవాలని కోరుకోరు. ప్రతి ఒక్కరు మీ యొక్క సీనియర్ని అనుకరించండి, ఎందుకంటే వారు మీ మేలే కోరుకుంటారు కానీ మీ కీడు ఎప్పుడు కోరుకోరు. మన సార్ కూడా మన గురించే ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఏ ఒక్క ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆయన పైన ఎన్ని నిందలే అంటే సార్ చెప్తా ఉంటాడు ఎప్పటికీ. ఏమని సార్ చెప్పిన విషయాలే నేను చెప్తున్నాను, కొత్తగా వేరే ఏం చెప్పట్లేదు. పళ్ళు కాసే చెట్టుకే ఎక్కువ రాళ్ళ దెబ్బలు ఉంటాయి. అదే మాదిరిగా ఆయన మనందరికీ ఇన్ని అవకాశాలు ఇచ్చిన ఆయన మీదకే ఒక్కోసారి మనమే ఇలా ఒక్కోసారి రాళ్ళేస్తున్నారు. అలా కాకుండా సార్ మన ఒకరి కోసం చాలా మంచి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రు. ఒక కంపెనీకి మనం వెళ్ళామంటే ఒకటే ఉంటుంది అక్కడ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఎక్కడ కానీ మీరు వెళ్ళండి, అక్కడ ఓన్లీ ఒక ఫ్లాట్ చూపించి ఇది మీరు అమ్ముకోండి అమ్మా, ఏమైనా చేసుకోండి అని చెప్తారు. కానీ మన దగ్గరకు వచ్చేసిన మీ యొక్క ప్రతి ఒక్కరికి టీం వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా చేసుకోవాలని, ఒక ఫ్లాట్ అమ్మియాలంటే మీతో ఒక నలుగురు మీతో కష్టపడతా ఉంటారు. అంటే మీకు ఏ విధంగా మీరు ఒక ఫ్లాట్ అమ్మడానికి కూడా మీరు ఒక్కరు కాదు కదా, ఇక్కడ టోటల్ టీం కష్టపడతా ఉన్నది. మీరు అది ఆ అవకాశాన్ని తీసుకొని ప్రతి ఒక్కటి మన సీనియర్ చెప్పిన ప్రతి విషయాన్ని మనం తెలుసుకొని, మన సార్ కూడా మనకి ఎన్నో మంచి విషయాలు చెప్తారు. ఇంకా నా సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, అందరు కూడా మీకు చెప్తా ఉంటారు. కాబట్టి మీరు ఇంకా చాలా సమయం నేను వృధా చేస్తున్నానేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మన గోపాల్ సార్ గారికి